కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓవైపు ఉగ్రవాదుల కోసం కశ్మీర్ అడవులను జల్లెడపడుతోంది. ఇదే అదునుగా పాక్ ఆర్మీ రెచ్చిపోతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతోంది. వరుసగా 4 రోజుల నుంచి రాత్రి సమయంలో భారత ఆర్మీ పోస్టులే టార్గెట్గా కాల్పులు జరుపుతోంది. నిన్న రాత్రి కూడా కుప్వారా, పూంచ్ సెక్టార్లలో కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. అయితే తాము కూడా అదే స్థాయిలో బదిలిచ్చామని ప్రకటించింది ఇండియన్ ఆర్మీ. లైట్ వెపన్స్ తో రాత్రి సమయంలో కాల్పులు జరుపుతోంది పాక్ ఆర్మీ. అయితే రెచ్చగొట్టేందుకు ఇలా వ్యవహరిస్తోందా లేక కాల్పుల మాటున ఉగ్రవాదులను సరిహద్దు దాటిస్తోందా అనే అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూనే చొరబాట్లు జరగకుండా అదనపు బలగాలను సరిహద్దుల్లో మోహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, చెప్పండి, ఇటు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయా? ఇక కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య అయితే ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని చెప్పాలి. ఓవైపు ఉగ్రవాదుల కోసం కశ్మీర్ అడవులను జల్లెడపడుతోంది. ఇదే అదునుగా పాక్ ఆర్మీ కూడా రెచ్చిపోతుంది. లైన్ ఆఫ్ కంట్రోల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇటు కాల్పులు జరుపుతోంది. వరుసగా 4 రోజుల నుంచి కూడా ఇటు రాత్రి సమయంలో అయితే భారత ఆర్మీ పోస్టులే టార్గెట్గా కాల్పులు జరుపుతోంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, రైట్. ప్రశ్న, ఈ పెహల్గామ్ లోని మైత్రేన్ దాడిలో కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఇటు పాక్ ఆర్మీ ప్రతిగింపు చర్యలకు పాల్పడుతుంది. కవింపు చర్యలకు ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని దొంగలో తొక్కి పలుమార్లు భారత ఆర్మీ చెక్ పోస్టులపై కాల్పులు జరిపే ప్రయత్నిస్తుంది. గత 4 రోజులుగా కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తుంది. అయితే వరుస దాడులతో ఇటు భారత సైన్యం కూడా అప్రమత్తమైంది. పాక్ సైన్యం కాల్పులను ఎప్పటికప్పుడు భారత సైన్యం కూడా తిప్పికొట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షణక్షణం పరిస్థితులు అయితే ప్రజెంట్ ఉత్కంఠ భరితగా మారినట్టు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎల్ఓసి వెంబడి పాక్ ఈ కాల్పులకు తెగబడుతుంది. ఈ వరుసగా 4వ రోజు కూడా నిన్న కూడా కాల్పులు జరిపే పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారత ఆర్మీ పోస్టులే టార్గెట్ గా కాల్పులు జరుగుతున్నాయి. కుప్వారా, పూంచ్ సెక్టర్ లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు చేయబడుతోంది. అంటే చిన్న చిన్న ఆయుధాలతోనే కాల్పులు జరిపారనేది ప్రధానంగా భారత ఆర్మీ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో కాల్పులకు పాల్పడడం ఇదే తొలిసారంటూ కూడా తెలుస్తోంది. సమర్థవంతంగా ఈ కాల్పులను కూడా కొట్టారు. దీనికి సంబంధించి మొత్తంగా ఏదైతే 22వ తేదీన ఏదైతే పెహల్గామ్ లోని బైసెంట్ వ్యాలీలో జరిగే కాల్పుల ఘటనకు సంబంధించి ఢిల్లీ వేదికగా కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రక్షణ శాఖ మంత్రితో సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. మరోవైపు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కూడా భేటీ అయ్యారు. అంటే ఉగ్రవాదులపై భారత సైన్యం తీసుకున్న నిర్ణయాల గురించి వారిద్దరు కూడా రక్షణ శాఖ మంత్రికి వివరించారు. పెహల్గామ్ దాడిపై పూర్తి సమాచారాన్ని అనిల్ చౌహాన్ రక్షణ శాఖ మంత్రికి అందించినట్టు తెలుస్తుంది. అంటే నేను సాయంత్రం ఈ భేటీ జరిగింది ఢిల్లీలో. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై కూడా నివేదిక సమర్పించారు. పాక్ తీసుకున్న చర్యలు తిప్పుకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామనేది సిడిఎస్ తెలియజేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే 2019లో పుల్వామా ఘటన తర్వాత జరిగిన అతి భయంకరమైన దాడుల్లో ఈ పెహల్గామ్ ఘటన కూడా ఒకటి కనిపిస్తుంది. ఇక దీనిపై ముమ్మర దర్యాప్తు అనేది చేసేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు ముమ్మరంగా కూడా గాలింపు చర్యలు చేపడుతుంది. ఇక ఇద్దరి మధ్య కూడా పాకిస్తాన్ సంబంధించిన మంత్రులు కానీ అటు ప్రజాప్రతినిధులు కూడా ఇటు భారత్ పైన అనేక విమర్శలు చేస్తున్నారు. సింధు నది జలాలను నిలిపివేతకు సంబంధించి కానీ మరొక ఇతరేతర కారణాల వల్ల అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా భారత్ ను టార్గెట్ గా చేసుకుని వారు అనేక విమర్శలు చేస్తున్నారు. యుద్ధానికి ముందే భారత్ యుద్ధానికి ముందే పాకిస్తాన్ ఆర్మీ ఒక్కొక్కరిగా కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ ను 250 మంది నిన్న రాజీనామా చేశారు. మరోవైపు ఇటు సైనికులు కూడా 1200 మంది దాదాపు రాజీనామా లేఖను పంపించారు. అంటే భారత్ తో యుద్ధం చేసి ఓడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం కన్నా. రైట్ శివ, థ్యాంక్ యూ.